ఈరోజు ఆందోళనలో ఉన్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏంది, మేము ఏడికి పోవాలని. దయచేసి నేషనల్ మజ్దూర్ యూనియన్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ని. దయచేసి ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడండి. ఆర్టీసీ కార్మికుల్లో ఉన్న ఆందోళనలు తొలగించండి. మా డిపోలు మాకు ఇవ్వండి. మీరు ఇదే పన్నాగా మరి రాష్ట్రంలో ఉన్న డిపోలన్నీ ఒక్కొక్కటిగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు దారాదత్తం చేయాలనుకుంటే నేషనల్ మజ్దూర్ యూనియన్గా ఊరుకోవని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. ముందు రోజుల్లో ఈ ఉద్యమం 129 డిపోలు మరి ధర్నాలుగా ఎర్రబ్యాడ్జీలుగా మొదలైంది. మీరు విన వెంటనే మీరైతే తీసుకున్న నిర్ణయాలు మానుకోకపోతే ఈ ఉద్యమం చాలా దూరం వెళ్తుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మీరు శ్రీశక్తి పథకం పెట్టారు, 100% అమలు చేస్తున్నాం. ఈ ఆర్టీసీ కార్మికులు లేకపోతే మీ పథకం ఏమైనా అమలు అయ్యేదా? దయచేసి ఆలోచించమని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడుకైనా కానీ వెంటనే మీరు తీసుకున్న నిర్ణయాలు మానుకొని బస్టాండ్లు, డిపోలు, స్థలాలు, బస్సులతో సహా అన్ని తరలించే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నెల్లూరు 2 డిపో ఇచ్చేశారు, మంగళం డిపో ఇచ్చేశారు, గుంటూరు 2 డిపో ఇచ్చేశారు, విద్యాధరపురం మన హాస్పిటల్ ఉన్నది అది కూడా ఇచ్చేశారు. ఇంకా 2-3 రోజుల్లోనే అవన్నీ ఖాళీ చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పే పరిస్థితి. అదేవిధంగా పినాకిల్ సంస్థకి ఇస్తున్నారు. ఈ 4 పినాకిల్ సంస్థ అని వారికి కట్టబెడుతున్నారు ఈ 4 డిపోలు. మిగతాయి కూడా షాపింగ్ మాల్లకి వాటికని ఇంకా 8 డిపోలు ఉన్నాయి. సింహాచలం డిపో ఒకటి, గాజువాక డిపో ఒకటి, రాజమహేంద్రవరం డిపో ఒకటి, కాకినాడ, మంగళగిరి, కడప, అనంతపురం, కర్నూలు, మొత్తం 12 డిపోలు. కొన్ని కోట్ల విలువైన ఆస్తి అది. మెయిన్ సిటీలో నడిబొడ్డునున్న బస్టాండ్లు ఇవన్నీ కూడా షాపింగ్ మాల్లకు ఇవ్వాలని, వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని ఇదే విధంగా ముందుకు పోతే నేషనల్ మజ్దూర్ యూనియన్గా మరొకసారి చెప్తున్నాను, ఉద్యమం ఇప్పుడు మొదలైంది. మీరేదైతే నిర్ణయము ఆపుకోకపోతే, మానుకోకపోతే ముందు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా జనజీవన స్రవంతిని కూడా ఆర్టీసీ ఉద్యోగులు అనుకుంటే ఆగిపోద్దని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ పొదిలి డిపో కార్మికులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాపితముగా 24వ తేదీ ధర్నా ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ధర్నా చేపట్టిందో అదేవిధంగా ఈరోజు పొదిలి డిపో కూడా అనేక మంది కార్మికులతోటి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 12 డిపోలని ప్రైవేటు వారికి ఒప్పచెప్పి అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా వారిని ప్రైవేటుగా ఇచ్చేసుకొని కొన్ని డిపోలు ఖాళీ చేయించి ఎలక్ట్రికల్ పాయింట్ల పేరుతోటి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విధంగా అదే కనుక ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినట్టయితే ఏదైతే కొత్త నీరు పాత నీరు పోయి కొత్త నీరు రావడం అనేది శుభపరిమాణమే కాదనట్లేదు. కానీ తమరు ఆర్టీసీ కార్మికుల్ని
మా ద్వారా బస్సులు నడిపించి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయండి. రిక్రూట్మెంట్ చేస్తే అనేక మంది ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ పేరు చెప్పుకుంటారు. అంతేగాని ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్లు అన్ని ప్రైవేట్ చేయడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అనుకున్నాం, కానీ ప్రైవేటు పరానికి పెద్దపీట వేస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఏదైతే నోటి మాట ఏది బాగుంటుందో నుదుటి రాతను రాస్తుంది. అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటి మాటతో వచ్చింది, ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి పాటుపడదామని. కానీ వారు వచ్చిన తర్వాత ఈరోజు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రైవేటైజేషన్ చేసి మాట మార్చి ఈ విధంగా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. నోటి మాటతో కరెక్ట్గా ఉన్నట్లయితే నెక్స్ట్ మళ్ళా వారి అభివృద్ధి సంక్షేమానికి త్వరలో పెద్దపీట వేస్తారు. లేకపోతే వాళ్ళ నుదుటి రాత కూడా మారిపోతుందని ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను.